బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో డీజీ లక్ష్మీ పథకంపై మెప్పా ఆర్పీలకు పొదుపు మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మొర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్ నస్రీన్ పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం మెప్మా ఐబీ అంకయ్య, సిఓ నర్మదా వారికి శిక్షణా తరగతులను నిర్వహించారు. అనంతరం ఐబీ అంకయ్య మాట్లాడుతూ డీజీ లక్ష్మీ ద్వారా సిఎస్సి సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించి ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. ఎస్ఎల్ఎఫ్ లీడర్లలో డిగ్రీ అర్హత ప్రమాణంగా వీరిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు వారికి శిక్షణా తరగతులు నిర్వహించి డీజీ లక్ష్మిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. ట్రైనింగ్ సమయం పూర్తయిన తర్వాత వారికి లాగిన్ వచ్చే విధంగా చూసి తద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సిఎస్సి సెంటర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసులన్నీ అందించబడతాయన్నారు. డీజీ లక్ష్మి ద్వారా దాదాపు 200 సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు 11 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సేవలను బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మనం బుచ్చిలో డీజీ లక్ష్మీలు అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సిఎస్సి సెంటర్స్ అని ఉన్నాయో ఆ సెంటర్కి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్కి ఒక్కొక్క డీజీ లక్ష్మిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ పెట్టుకున్నాను. వీళ్ళకి కనీసం డిగ్రీ అర్హత కలిగి పొదుపులో 3 సంవత్సరాల పైన సభ్యురాలు అయినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయల దాకా లోన్ ఇప్పించి వాళ్ళకి ఒక మీసేవ సెంటర్ లాగా డీజీ లక్ష్మి సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు వాళ్ళకి డీజీ లక్ష్మి కింద ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాటిని లాగిన్ ఎట్లా అవ్వాలా, వాళ్ళకి లాగిన్ ఇప్పించడం కానీ ఆ సర్వీసెస్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని కానీ ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనప్ చేసి ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరికీ లాగిన్ ఇస్తే ఆ సర్వీసులు రేపటి నుంచే మొదలు పెట్టుకునే విధంగా చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి సర్వీసులు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ డీజీ సేవా దాంట్లో వస్తాయి. అందులో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కానీ, ఈ శ్రమకు సంబంధించి కానీ, బీఓసీడబ్ల్యూస్ వాటికి సంబంధించినవి కానీ, ఇన్సూరెన్స్లకు సంబంధించినవి కానీ, ఏఈపిఎస్ సర్వీసెస్ సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో లోన్స్కు సంబంధించి పిఎం ముద్రా లోన్లు కానీ, పిఎంఈజీపీ కానీ, పిఎంఎఫ్ఎంఈ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా దాదాపు 200 సర్వీసులు దాకా ఉండి సర్వీసులన్నీ కూడా జనం మధ్యలోకి ఈ సర్వీసులు అన్నీ వెళ్ళాలనేటువంటిది ఈరోజు బుచ్చిలో 11 సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఆ సెంటర్లను వాళ్ళకి ఆ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఈరోజు మన చైర్పర్సన్ మొర్ల సుప్రజా మేడం గారు, అట్లాగే కమిషనర్ బాలకృష్ణ సార్ గారు కూడా ఇప్పుడు దాకా ఉండి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్సి సెంటర్కి సంబంధించిన అనిల్ గారు కూడా ఈరోజు మనకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి వచ్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బుచ్చి ప్రజలందరూ కూడా విజయవంతంగా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.